పార్టీలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ సహజంగానే పంచాయతీల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది, అలాగే గెలుచుకుంది కూడా. అయితే కేటీఆర్ వీటిని ఫలితాలను ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద ప్రజలు ఏ రకంగా ఫలితం ఇస్తున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల నియోజకవర్గాల్లో కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ సర్పంచులుగా గెలిచిన వారితోటి ఆయన సిరిసిల్ల జిల్లాలో మీట్ అయ్యారు. అలాగే గెలిచిన వాళ్ళకి కొంత ఒక బూస్టింగ్ కోసం సన్మాన కార్యక్రమాలు లాంటివి కూడా ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్. అంటే ఒకసారి నెంబర్స్ చూసుకుంటే మొదటి దశలో మొత్తం 3,834 స్థానాలకు, రెండో దశలో 4,333 స్థానాలకు, అంటే మొత్తం 8,167 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓవరాల్గా తెలంగాణలో 12,728 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే 1,205 గ్రామాలు ఏకగ్రహం అయిపోయాయి. అంటే మూడో దశతో కలిపి నేను చెప్తున్నా. సో కాంగ్రెస్ పార్టీ రెండు దశల్లో కలుపుకుని 4,611, బీఆర్ఎస్ 2,243, బీజేపీ 454, లెస్ దాన్ 500. సో మెజారిటీ ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 85% సర్పంచులు గెలుచుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ 50% కూడా గెలవలేకపోయింది. రాష్ట్రంలో దిగజారుతోన్న, రోజు రోజుకి దిగజారుతోన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజలకున్న ఒక ఒపీనియన్కి ఇది నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. అంటే ఈ ఫలితాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మరింత కాన్ఫిడెన్స్ని, పార్టీ శ్రేణులకి మరింత బూస్టింగ్ని ఇస్తున్నాయా? అంటే నెంబర్సు టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కనిపిస్తాయి అధికారంలో ఉంది కాబట్టి. కానీ 80%తో పోలిస్తే నేను వెనక్కి వెళ్ళి చూడలేదు, ఆ పార్టీ ప్రతినిధి ఎలాగో చెప్తారు కదా నేను గెలిచారని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కనీసం 50% కూడా దాటలేదని. అలాగే బీఆర్ఎస్ కొన్ని చోట్ల 30% పర్ఫామ్ చేయగలిగితే కొన్ని చోట్ల 70% కూడా పెర్ఫామ్ చేసిందని చెప్తున్నారు. సో ఇక రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 3,752 సర్పంచ్ స్థానాలకి 28,400 వార్డులకి జరగబోతున్నాయి. సో ఇందులో దాదాపు 1 కోటి మందికి పైగా పాల్గొంటున్న పంచాయతీ ఎన్నికలు, దాదాపు 1,30,00,000 మంది పైగా పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ విషయం చూస్తే 5.94% ఇప్పటిదాకా ఈ రెండు దశల్లో చూస్తే, అంటే రెండవ దశ టెక్నికల్గా మాట్లాడుకుంటే 50% పైగా కాంగ్రెస్ పార్టీ, సుమారు 30% పైగా బీఆర్ఎస్, 5% లోపే 5.5% లోపే బీజేపీ. అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది బీజేపీ. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికలు, నెంబర్సు, ఈ సిస్టమ్ ఎలా ఉన్నా కూడా ఓవరాల్గా మూడవది తెలంగాణ ప్రజల మూడు ఎలా ఉండబోతుంది. ఎందుకంటే నిన్న సీఎం చాలా సీరియస్గా, సీఎం, పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జు దీని మీద రివ్యూ చేశారు. అంటే ఎక్కడెక్కడ ఫలితాలు ఎలా వచ్చాయి, ఇన్ఛార్జ్ మంత్రులోని చోట ఎలా వచ్చాయి, సీనియర్ మంత్రులోని చోట ఎలా వచ్చాయి, కొన్ని చోట్ల అయితే మరీ నిరాశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పంచాయతీ ఫలితాలు ఎన్నికల ఆధారంగానే రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలకు, పరిషత్తులకు సంబంధించి వ్యూహాలు ఏ పార్టీ అయినా అలాగే రచించుకుంటుంది. సో ఎక్కడ గెలుస్తాం అనుకున్న చోట ముందు దెబ్బతినడం, కొన్ని చోట్ల ఇక్కడ పెద్ద ఇబ్బందిగా ఉంది అనుకున్న చోట అనూహ్యంగా గెలవడం, ఇలాంటి కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ జరుగుతాయి, కానీ బీఆర్ఎస్కి ఇది నిజంగానే ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి, అలాగే బీజేపీ చెతగిలపడిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కేసీఆర్ 19వ తేదీ బయటకు వస్తున్నారు. అంటే ఒకటి నీటిపారుదల ప్రాజెక్టులు, గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది, ఫ్యూచర్ ఏంటి, ఇది ఈ అంశం మీద వస్తున్నా కూడా ప్రాతిపదికగా ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ బయటికి రావడం, ఇక్కడ దీని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంత పర్ఫార్మెన్స్ విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మీద కొంత అసంతృప్తిగా ఉన్నాయి పార్టీ శ్రేణులని, అలాగే హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఇంకా ఏదో చాప కింద నీరులా ఉన్న విభేదాలని, కవిత ఎపిసోడ్, ఇవన్నీ కూడా పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఇక లాభం లేదు, నేరుగా నేనే రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకున్నారని. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది కదా, డిసెంబర్ 7కి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంకో 2 ఏళ్ళు గట్టిగా, చివరి ఏడాది ఇంకో 6 నెలలు ఉన్నా, చివరి 6 నెలలు అయితే ఇంక ఎన్నికలు అంత వ్యవహారం ఉంటుంది. సో సరిగ్గా ఇంకొక 2 ఏళ్ళు అంటే పార్టీ వ్యూహాలు రచించుకోవడానికైనా, తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడానికైనా, ఇవన్నీ 10 ఏళ్ళేమో నేనే అధికారంలో ఉంటానంటున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటే నేను అధికారంలో ఉంటానండి. బీజేపీ ఈ మధ్య పెద్దగా మాట్లాడట్లేదు, అధికారంలోకి వస్తాం అని గతంలో మాట్లాడేవారు, కానీ వరుసగా వస్తున్న ఫలితాలు మరి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదా అనేది ఒక అంశం. సో దేశ చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు ఏ సీఎం ఈ స్థాయిలో ప్రచారం చెయ్యలేదు అని కేటీఆర్ అన్నారు. దట్స్ ఓకే. ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సర్వం తానే అయ్యి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాని ఫలితం వచ్చింది. ఎందుకని వదిలిపెట్టేయాలి? ఇప్పుడు విజయోత్సవాల పేరుతో చాలా జిల్లాల్లో తిరిగారు, ఈ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో చూద్దాం. అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ నెంబర్స్, పంచాయతీ ఎన్నికలు 2 దశలు, పార్టీలకు ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ ఏంటి, లేకపోతే నిజంగానే కేటీఆర్ భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో కొంత వ్యతిరేకత ఏమైనా వచ్చిందా? దాన్ని ఒక